అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అంటూ మానవ సంబంధాల్లోని డొల్లతనాన్ని వేదనాభరితంగా చెప్పిన గొంతే ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి అంటూ హుషారుగా అమ్మాయిని ఆట పట్టించింది. మధువలక బోసే నీ చిలిపి కళ్ళు, అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు అంటూ మధురంగా పాడిన ఆ గొంతే శ్యామసుందర ప్రేమ మందిర అంటూ భక్తి పారవస్యంలో ముంచెత్తింది. ఇలా వైవిధ్యమైన పాటలతో ఒక తరం సంగీత ప్రియులను తన గాన మాధుర్యంతో ఓలలాడించిన ఓ గొంతు వి రామకృష్ణగా పేరొందిన విశ్వంరాజు రామకృష్ణది. ఇప్పటి వాళ్లకు ఆయన నటుడు సాయి కిరణ్ తండ్రిగానే తెలుసు. అయితే ఒకప్పుడు రామకృష్ణ ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి మహాగాయకులతో పోటీ పడుతూ పాటలు పాడి అలరించిన మధుర గాయకుడు అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏఎన్ఆర్ నటించిన విచిత్ర బంధం చిత్రంలోని చిక్కావు చేతికి చిలకమ్మ రామకృష్ణ పాడిన తొలి గీతం. ఆ సినిమాలోనే సుశీలమ్మతో కలిసి పాడిన వయసే ఒక పూల తోట పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఇక అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు గాయకుడిగా చిత్రరంగంలో కొనసాగారు రామకృష్ణ. రామకృష్ణ గాయకుడిగా పరిచయమైన కొంతకాలానికి మధుర గాయకుడు ఘంటసాల పాటలు పాడడం మెల్లిగా తగ్గించి ఆ తర్వాత మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన మరణంతో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్కు కొంత సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే అప్పటి వరకు వారిద్దరూ ఘంటసాల మధురగానంతోనే ఘన విజయాలు సాధించారు. ఘంటసాల లేని లోటు తీర్చలేనిది. అయితే ఆయనలా పాడే రామకృష్ణ దొరకడంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు రామకృష్ణ పాటతో కొంతకాలం సాగాయి. అగ్రనటులే రామకృష్ణతో పాడించుకోవడంతో శోభన్ బాబు, కృష్ణరాజు కూడా వారి బాటను అనుసరించడంతో రామకృష్ణ గాయకుడిగా బిజీ అయ్యారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాత్రం హీరో కృష్ణ చిత్రాలకు, హాస్య నటులకు పరిమితం కావాల్సి వచ్చింది. చిన్నమ్మ సుశీలమ్మ మాట సాయం కొంతవరకు కెరీర్కు ఉపకరించిన స్వతసిద్ధంగా అలవడిన మధుర గాత్రం వల్ల ఆ అగ్రగాయకుడు కాగలిగారు రామకృష్ణ. అటువంటి వాడికి ఉన్నట్లుండే అవకాశాలు తగ్గి పాటలే లేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణాలేమిటి? గాయకుడిగా ఆయన మరింత ఎదగకుండా తొక్కేసి పాటలు రాకుండా చేసింది ఎవరు? అప్పుడు రామకృష్ణ ఏం చేశారు? వంటి వివరాలతో పాటు ఆయన సినీ జీవిత విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. విశ్వంరాజు రామకృష్ణ 1947 ఆగస్టు 20న విజయనగరంలో పుట్టారు. మధుర గాయని పి సుశీలకు ఆయన స్వయాన అక్క కొడుకే. రంగశాయి, రత్నం ఆయన తల్లిదండ్రులు. రామకృష్ణకు చిన్నతనం నుంచే సంగీతం అంటే ఇష్టం. స్కూల్ ఫంక్షన్స్లో ఆయన పాడేవారు. ఆ రోజుల్లో ఆయన పాడుతుంటే సుశీలమ్మ పాడుతున్నట్లుగానే ఉండేది. 16 ఏళ్ళు వచ్చేసరికి ఆయన గొంతులో మార్పు వచ్చింది. సంగీతం మీద మక్కువ పెరిగింది. ఘంటసాల గారి పాటలు ఎక్కువ వింటూ ఉండేవారు. ఆయన పాడే విధానాన్ని నిశ్చితంగా పరిశీలించేవారు. రామకృష్ణకు తెలియకుండానే ఘంటసాల గారి గాత్ర ధోరణి, మాడ్యులేషన్ వచ్చేసింది. అయితే తను కూడా సినీ గాయకుడు కావాలని, పాటలు పాడాలని రామకృష్ణ ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి రామకృష్ణ ఇలా పాటలు పాడడం ఇష్టం ఉండేది కాదు. పాటల మోజులో చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోనని ఆయన బెంగ. అందుకే తండ్రికి తెలియకుండా పాటలు పాడుతుండేవారు రామకృష్ణ. ఒకరోజు తండ్రికి ఈ విషయం తెలిసిపోయి ఆయన నిలదీశారు. ఘంటసాల ఎంగిలి పాటలు నీకు కూడి పెట్టవు, ఇవన్నీ మానేసి చదువుకో, నువ్వు మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పారు తండ్రి. రామకృష్ణ మనస్సు చివుక్కుమంది. బయట అందరూ తనను మెచ్చుకుంటుంటే తండ్రి ఇలా తిడుతున్నారేమిటి అని బాధపడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ సినీ గాయకుడిగా బిజీ అయ్యాక ఒకప్పుడు తండ్రి అన్న మాటలు గుర్తు చేసి, నువ్వు ఆ రోజు అలా అన్నావు, ఇప్పుడు నాకు పాటలే తిండి పెడుతున్నాయి అని. కచేరీలలో పాటలు పాడే రామకృష్ణకు సినిమాల్లో పాడే అవకాశం రావడం అనూహ్యమే. ప్రసాదరావు అనే వ్యక్తి కుటుంబ నియంత్రణ మీద ఒక లఘు చిత్రం తీస్తూ అందులో ఒక పాటను హైదరాబాద్ గాయకుడు కేబీకే మోహనరాజుతో పాడించాలని అనుకున్నారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఘంటసాలలా పాటలు పాడుతున్న రామకృష్ణకు ఆ అవకాశం ఇచ్చారు. సారథి స్టూడియోలో ఈ పాటను రికార్డు చేశారు. ఆ పాటను అనుకోకుండా అక్కినేని విని విచిత్ర బంధం చిత్రంలో 2 పాటలు పాడే అవకాశం కల్పించారు.
అయితే ఈ పాటలు బాగా రాకపోతే మళ్ళీ ఘంటసాల గారితోనే పాడిస్తానని ముందే చెప్పారు అక్కినేని. రామకృష్ణ ఆ 2 పాటలు బాగా పాడి శభాష్ అనిపించుకోవడంతో ఘంటసాల గారితో మళ్ళీ పాడించాల్సిన అవసరం కలగలేదు. ఘంటసాలను అనుకరిస్తూ రామకృష్ణ పాటలు పాడుతున్నారని ఆ రోజుల్లో అందరూ అనేవారు. ఇది ఒక రకంగా ప్రశంస, మరో రకంగా గాయకుడిగా విమర్శ కూడా. ఘంటసాల గారు బ్రతికి ఉండగా ఆయనలా పాడే గాయకుడిని ఎందుకు ప్రోత్సహించాలి అని కొంతమంది సంగీత దర్శకులు రామకృష్ణకు అవకాశాలు ఇవ్వలేదు. అయితే అటువంటి రోజుల్లో రామకృష్ణకి అండగా నిలిచారు అక్కినేని. ఆయన్ని చాలా విషయాల్లో అనుకరించేవారు. హీరో శోభన్ బాబు కూడా తనకు రామకృష్ణ పాడాలని నిర్మాతలకు చెప్పేవారు. అలాగే హీరో కృష్ణరాజు కూడా తన చిత్రాల్లో రామకృష్ణతో పాటలు పాడించేవారు. ఆయన నిర్మించిన అమరదీపం చిత్రంలో రామకృష్ణ పాడిన నా జీవన సంధ్యా సమయంలో పాట బాగా హిట్ అయింది. నిజానికి ఈ పాట రామకృష్ణతో పాడించడం సంగీత దర్శకుడు సత్యానికి ఇష్టం లేదు. బాలుతో పాడించాలని ఆయన ఆలోచన. కానీ రామకృష్ణతోనే పాడించాలని కృష్ణరాజు పట్టుదల. అయితే సంగీత దర్శకుడు సత్యం రికార్డింగ్ థియేటర్లో ఉంటే తను ఆ పాట పాడనని రామకృష్ణ చెప్పడంతో ఆయన్ని పక్కకి పంపించి ఈ పాట రికార్డు చేశారు. అంతా అయ్యాక కృష్ణరాజు గారు, ఈ పాట వల్లే మీ సినిమా దెబ్బతింటుంది చూడండి అన్నారు సత్యం. వెంటనే ఆ పక్కనే ఉన్న రామకృష్ణ అహం దెబ్బతిని, సార్ ఈ పాట వల్లే మీ సినిమా హిట్ అవుతుంది చూడండి అని ఛాలెంజ్ చేశారు రామకృష్ణ. చివరకు రామకృష్ణ మాటే నిజమైంది. రామకృష్ణను మొదట్లో ఇలా నిరుత్సాహపరిచిన సంగీత దర్శకుడు సత్యం భక్త కన్నప్ప సినిమాలో రామకృష్ణతో అద్భుతమైన పాటలు పాడించారు. ఇక ఎన్టీఆర్కు రామకృష్ణ తొలిసారిగా ధనమా దైవమా చిత్రంలో రామా శ్రీరామ అనే పాటను పాడారు. తర్వాత తన సొంత చిత్రం దానవీర శూరకర్ణ చిత్రంలో కృష్ణుడి పాత్రకు రామకృష్ణతో పద్యాలు పాడించారు. ఈ చిత్రానికి మొదటి సంగీత దర్శకుడిగా ఎస్ రాజేశ్వరరావు పనిచేశారు. ఆయన ఈ పద్యాలు కొంతమందితో పాడించారు, కానీ ఎన్టీఆర్కి అవి నచ్చలేదు. ఇక విసిగిపోయి శ్రీకృష్ణ పాండవీయంలో ఘంటసాల పాడిన పద్యాలు ఉపయోగించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అప్పుడు రాజేశ్వరరావు రామకృష్ణ గురించి చెప్పారు. రాయబార పద్యాలు ఆయనతో పాడించి విని ఓకే చెప్పారు ఎన్టీఆర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పేరు రికమెండ్ చేసిన రాజేశ్వరరావు గారు రికార్డింగ్ సమయానికి లేరు. ఎన్టీఆర్తో అభిప్రాయ భేదాలు వచ్చి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి పెండ్యాల నాగేశ్వరరావు వచ్చారు. ఆయన రామకృష్ణతో పద్యాలు, భగవద్గీత పాడించారు. ఆ తర్వాత శ్రీమద్ విరాట్ పోతులేరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రంలో రామకృష్ణతో తత్వాలు, పద్యాలు పాడించారు ఎన్టీఆర్. కెరీర్ ప్రారంభ దశలో రామకృష్ణ పాడిన మంచి పాటల్లో దర్శకుడు దాసరి తొలి చిత్రం తాతా మనవడులోని అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జెమిని స్టూడియోలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో ఘంటసాల గారు ఆ రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. ఆయన వచ్చి తన పక్కనే కూర్చోగానే రామకృష్ణలో వణుకు మొదలైంది. ఈ పాట ఎవరు పాడుతున్నారు అని ఘంటసాల గారు అడిగితే, ఇదిగో ఈ కుర్రాడు పాడుతున్నాడు అని చెప్పారు రమేష్ నాయుడు. బాగా పాడు నాన్న, మంచి పాట అవుతుంది అని రామకృష్ణ భుజం తట్టి వెళ్ళిపోయారు ఘంటసాల గారు. మళ్ళీ పాట రికార్డింగ్ రోజున వచ్చారు. 2 చిన్న చిన్న కరెక్షన్లు చెప్పారు. రికార్డింగ్ పూర్తయ్యాక బాగా పాడావు నాన్న, నా పట్టులన్నీ పట్టేశావే అని అభినందించారు. ఇదే పాట మొదట్లో వచ్చే అనుబంధం, ఆత్మీయత అనే పదాలను ఎస్వి రంగారావు గారితో చెప్పించాలని అనుకున్నారు. పాట మొత్తం బాగా పాడినవాడు ఆ 2 పదాలు చెప్పలేడా, నేను చెప్పిస్తా అనే ఘంటసాల గారి దగ్గరుండి చెప్పించారు. అక్కడి నుంచి రామకృష్ణ అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు ఘంటసాల గారు. తను పాడలేని పాటలను రామకృష్ణతో పాడించుకోమని ఆయన నిర్మాతలకు చెప్పేవారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీరలేవరా పాటను ఘంటసాల గారు పాడారు. ఒక దశలో ఆ పాటను పూర్తిగా పాడలేక రామకృష్ణతో మిగిలిన పాటను పాడించమని చెప్పారు ఘంటసాల గారు. పాట రికార్డింగ్ అయ్యాక సంగీత దర్శకుడు ఆదినారాయణరావు రామకృష్ణకు పారితోషికంగా 500 రూపాయలు ఇవ్వబోతే, అదెలా కుదురుతుంది, అర్జెంటుగా పిలిచి పాట పాడమంటే పాడాడు, నాతో సమానంగా ఇవ్వండి అనే రామకృష్ణకు 1000 రూపాయలు ఇప్పించారు ఘంటసాల గారు. తొలి సినిమా విచిత్ర బంధంలోనే సోలో సాంగ్ పాడే అవకాశం పొందిన రామకృష్ణ
ఆ తర్వాత చాలా చిత్రాల్లో సోలో సాంగ్స్ పాడారు. భక్త తుకారాంలో శ్యామసుందర ప్రేమ మందిర, పిలుపు వినగలేవా, శారద చిత్రంలో శారద నిన్ను చేరగా, పల్లెటూరి బావలో ఒసే వయ్యారి రంగి, సెక్రటరీలో నా పక్కన చోటున్నది ఒక్కరికే, మనసులేని బతుకుక నరకం, అమరదీపంలో ఇంతే ఈ జీవితం, భక్త కన్నప్పలో శివశివ శంకర, ముత్యాల ముగ్గులో ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, అందాల రాముడు చిత్రంలో ఎదగడానికి ఎందుకురా తొందర, కన్నవారి కలలలో అందాలు కనువిందు చేస్తుంటే వంటి ఎన్నో సాంగ్స్కు రామకృష్ణకు పేరు తెచ్చాయి. రాగదీపం సినిమాలో అక్కినేనికి పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరిపోదు అనే పాటను రామకృష్ణ పాడాలి. ఆ చిత్ర సంగీత దర్శకుడు చక్రవర్తికి రామకృష్ణతో పాట పాడించడం ఇష్టం లేదు. బాలుతో పాడించాలని ఆయన కోరిక. ఈ విషయం తెలిసి రామకృష్ణ ఆ పాట పాడకుండా తప్పించుకుని తిరిగేవారు. కానీ దర్శకుడు దాసరి పట్టుబట్టడంతో ఆ పాట పాడారు రామకృష్ణ. సంగీత దర్శకుడు చక్రవర్తి కోపంతో, ఇదే నీ ఆఖరి పాట, ఇండస్ట్రీలో నీకు నామరూపాలు లేకుండా చేస్తా, రేపటి నుంచి చాప దిండు చంకలో పెట్టుకుని తిరగాల్సిందే అని రుసరుసలాడారు. రామకృష్ణ మీద కక్ష కట్టి దుష్ప్రచారం చేశారు. ఆఖరికి రామకృష్ణ పాడిన పాట కూడా రాగదీపం చిత్రంలో లేకుండా చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆదుకుని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో పాటలు పాడించారు. అయితే చక్రవర్తి చేసిన ప్రచారం వల్ల కొంతకాలానికి రామకృష్ణకు అవకాశాలు తగ్గాయి. అదే చక్రవర్తి చనిపోవడానికి 10 రోజుల ముందు రామకృష్ణని ఇంటికి పిలిపించుకుని, నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను, నన్ను క్షమిస్తావా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినా పాటలు పాడడం మానలేదు రామకృష్ణ. ఎన్నో భక్తిక పాటలు, ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడారు. దాదాపు 200 సినిమాల్లో ఆయన పాటలు పాడారు. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. తనతో కలిసి పాటలు పాడిన జ్యోతికను రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. నటుడు సాయి కిరణ్, లేఖ. ఎన్నో అద్భుత గీతాలను తెలుగు వారికి అందించిన ఈ మధుర గాయకుడు రామకృష్ణ తన 68వ ఏట 2015 జూలై 16న క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.